లాస్ట్ వీడియోలో చూపించాను కదా మన కోల్డ్ మొత్తం పూర్తిగా చూపించాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. చాలా మంది చూసారు లాంగ్ వీడియో. నేను పెట్టిన లాంగ్ వీడియోలో ఎక్కువ మంది చూసిన వీడియో అయితే అదేనమాట, కోలుకొని పెట్టిన వీడియో. సో అదొకటి మళ్ళీ ఆ వీడియో పెట్టి కూడా మన కోలుకొని అయితే మళ్ళీ కుక్కలెత్తు పని అనమాట. దీని అది కూడా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మన దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి అన్నది వీడియోలో చెప్తాను అనమాట. వీడియో అయితే పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మన కోల్దొడ్డు ఎంత ప్లేస్ లో ఉన్నది, ఎన్ని కోళ్ళు ఉన్నాయి మొత్తం పూర్తిగా అయితే చూపిస్తాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరిగా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. అండ్ లాస్ట్ వీడియో మన ఫుల్ వీడియో పెట్టాను కదా. ఫుల్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు, చాలా మంది అయ్యారు అనమాట. అయ్యో బ్రో ఇలా జరిగింది ఏంటి, కోళ్ళని చనిపోయినాయా, మళ్ళీ కొత్తగా ట్రై చేయ బ్రో, మళ్ళీ కొత్తగా కోళ్ళు పెంచు, అదే అవుతుంది గట్రా చెప్పారు కొంతమంది. కొంతమంది ఏమో అలాగ మెసేజ్ గట్ట వేయించు, కుక్కలు రానివ్వకుండా చూడు బ్రో, జాగ్రత్తగా పెంచు గట్రా అన్నారు. ఇంకొంతమంది ఏంటంటే కోల్డ్ యజమాని కూడా యూట్యూబ్ లో పెట్టాలా, దాంట్లో పెద్ద చిత్రం ఏముంది, అది అంతా జరిగితే కదా, ఇలాంటివి కూడా వీడియోలు తీస్తారని గట్రా కొంతమంది చెప్పారు. సో వాళ్ళని పెద్ద పట్టించుకొని కోల్ మేపులకి తెలుస్తుంది కోల్ గురించి, అది ఏం జరిగినా మన బాధ అనేది కోల్ మేపులకి తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. సో నేను అలాంటి ఏం పట్టించుకోను. మనకి మా మెస్ తెచ్చాను కదా, ఇప్పుడు ఇంకా మెస్ అయితే వేయలేదనమాట. వ్యర్థం అనమాట, నాకైతే ఖాళీ ఉండట్లేదు. అదొకటి మనం గేదె గురించి పాక వేస్తున్నాం కదా, అక్కడ వరకు ఇక్కడ వరకు నాకు కుదరట్లేదు అనమాట. దాని గురించి కొంచెం అయితే పెండింగ్ లో పెట్టాను. మెస్ ఉంది కానీ మనకి చేయడానికి ఖాళీ ఉండట్లేదు. ఒక పక్క ఏమో స్కూల్ పిల్లలు దింపాలి, ఆటో వేసుకుని కిరాయిలకి అప్పుడు మధ్య మధ్యలో వచ్చిన కిరాయిలు గట్టి వెళ్తాం, ఇంకా అలా మనకు కుదరట్లేదు అనమాట. దాని గురించి కొంచెం లేట్ అయింది. సో ఈ రోజు కొంచెం ఖాళీ ఉంది, మెస్ వేయడానికి కొంచెం వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఆ వర్క్ కూడా మీకు చూపిస్తాను, వీడియో చూడండి అయితే పూర్తిగా. ముందుగా మన కోల్డ్ అయితే మరొకసారి చూపిస్తాను అనమాట. లాస్ట్ వీడియోలో చూపించాను, అంటే అప్పుడు పూర్తిగా చూపించలేదు అంటున్నారు చాలా మంది. సగమే చూపించావు, ఇలా ప్లేస్ ఎక్కడ ఉంది బ్రో, ఇది ఎక్కడ ఉంది దొడ్డే, నువ్వు సగమే చూపించావు పూర్తిగా చూపించలేదు అని అడిగారు అనమాట. దాని గురించి ఇప్పుడు మొత్తం పూర్తిగా చూపిస్తాను చుట్టూను. మాకైతే నేను మా ఇంటి వెనకాల వేస్తున్నాను అనమాట. సైడ్ గోడ ఉంటుంది అంతే, నాకు గోడ అయితే చూపించలేదు, దాని గురించి అడిగినట్టున్నారు. ఆ ఇంటి వెనకాల గోడ ఉంటుంది అనమాట, గోడకే చుట్టూరు మెస్ వేసి ఈ క్లాత్ కట్టి పెంచుతున్నాను అనమాట. క్లాత్ చిరిగిపోవడం వల్ల కుక్కలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో ఆ గోడ మన గూళ్ళు 3 గూళ్ళు, 4 గూళ్ళు, ఎంత ప్లేస్ మొత్తం ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాం చూడండి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలెడుతున్నాను. ఇక్కడ నుంచి మొదలెట్టి మళ్ళీ చుట్టూ తిప్పి ఇక్కడికి వస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుద్ది అనమాట. సో ఇది వచ్చేసి మా ఇంటి వెనకాల గోడ. ఈ గోడ కాడ నుంచి గోడ కట్టి అప్పుడైతే ఇలా క్లాత్ కట్టాను అనమాట. నార్మల్ గా మెస్స కట్టి ఏమి వేయలేదు. ఆ పక్కన వచ్చేసి పెద్ద మళ్ళీ దొడ్డు అనమాట. అది అది ఇక్కడ నుంచి మన క్లాత్ కట్టాను అనమాట. ఓన్లీ క్లాత్ కట్టి కోళ్ళు అయితే వేసాను. అది వెనకాలేమో మా ఇంటి వెనకాల ప్లేస్ అనమాట. ఇది కొంచెం వెనకాల కాలువ ఉంది చూడండి. ఆ కాలువ దగ్గర మన కోళ్ళు అయితే వేసాం అనమాట, కాలువ కొట్టిన. సో అది కూడా మెస్ కనపడుతుంది కదా, ఆ మెస్ ఉందా, మెస్ వరకే మన ప్లేస్ అనమాట. చుట్టూరు ఇక్కడ దాకా. ఇది వచ్చేసి ఇంటి వెనకాల. సో మా ఇల్లు అనమాట ఇది. సో మా ఇంటి వెనకాల ఉన్న ప్లేస్ లో ఈ గోడ ఉంది కదా, ఈ గోడకి చేర్చి చుట్టూరు ఇలాగా కోల్దట్ అయితే వేసాను అనమాట. పెద్ద ప్లేస్ ఏం కాదు, కొంచెం ప్లేస్ ఇది. ఈ ప్లేస్ లో మన కోల్దట్ ఉందనమాట. అప్పుడు ఏంటంటే మన చుట్టూరు గుడ్డే కట్టాం కదా, క్లాత్ గుడ్డే కట్టాం కదా, మెస్ వేయించలేదని చెప్పి కుక్కలు వచ్చేస్తాయని చెప్పి ఈ గూడు అయితే కట్టించాను అనమాట. 3 గూళ్ళు ఇయ్యి. ఇవన్నమాట 3 గూళ్ళు ఇవి. మన పిల్లలు వేసిన పెద్ద పుంజి లాంటి ఏమైనా వేయడానికి ఉంటుందని చెప్పి 3 గూళ్ళు కట్టించాను. సో ఇది అనమాట మన ప్లేస్. అర్థమైంది అనుకుంటున్నాను మరి అందరికీ. ఇప్పుడైతే గూళ్ళు ఖాళీ అయిపోయినాయి అనమాట, కోళ్ళు ఏమి లేవు ప్రస్తుతానికి. ఎనుకోలు ఉన్నాయి చూపిస్తాను. ఇంకా ఈ రోజు పని చేద్దామని చెప్పి గూళ్ళో ఉన్న కోళ్ళు బయటకు వెళ్ళి అనమాట, కొంచెం బయటకు వెళ్ళిన కోళ్ళు అయ్యి, ఇంకా అవి కూడా చూపిస్తాను. ఇదే అనమాట ప్లేస్ మొత్తం. చివరిన కొంచెం గూడు దగ్గర పాక కింద వేసాను బరకం వేసి. ఏమన్నా వర్షం వచ్చినా ఎప్పుడన్నా గమ్మున కట్టడానికి నీడగా హిట్గా ఎండ వచ్చినా నీడగా ఉంటుందని చెప్పి ఆ మూలన అయితే కొంచెం పాక కింద వేసాను గూడు దగ్గర. సో ఇదే అనమాట మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మా కోళ్ళ దొడ్డు పెద్ద ప్లేస్లు ఏం కాదు, ఇది కొంచెం ప్లేస్ అనమాట. ఇది నేను ఒక 20 కోళ్ళు మేపుకునే విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాను. సో ఇప్పుడైతే క్లాత్ అయితే తీసేస్తాను అనమాట. చుట్టూరు క్లాత్ వేసాం కదా, ఇప్పుడు క్లాత్ అయితే తీసేస్తాను. తీసేసి మళ్ళీ పైపులు పాతి ఈ మెస్ అయితే వేస్తాను అనమాట. ఇదంతా శుభ్రం చేయాలి ముందు, ఎలా పడతారా ఉంది. ఇంకా కోళ్ళుగా పెద్ద లేవు కదని చెప్పి పట్టించుకోవట్లేదు, ఇంకా ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఆ మెస్ వేసి మనమైతే వర్క్ అయితే ఇప్పుడు చేద్దాం.
ఇప్పుడైతే కడవలు ఇచ్చాయనమాట. అదే ఇక్కడ గుడ్డ కట్టాం కదా, అదే క్లాత్ కట్టాం కదా చుట్టూరు గ్రీన్ కలర్ క్లాత్. ఆ క్లాత్ కట్టాను, గట్టి కట్టాను అనమాట. అప్పుడు అది కోహేద్దామని చెప్పి కొడవలు తెచ్చాను. కొడవలతో మొత్తం తిప్పేసి అదొకటి కర్రలు కూడా ఇప్పుడు చాలా రోజులు అవుతుంది కదా పాతి, చాలా సంవత్సరాలు అయిపోతుంది కర్రలు పాతి. కర్రలు కూడా చాలా మట్టుకు పోయినాయి. ఇంకా కర్రలు కూడా తీసేసి మన దగ్గర పైపులు అనమాట, పాత పైపులు. ఆ పైపులు కొలిచి ఎక్కడ వరకు వేయాలో అంతా సమానంగా లెవెల్ చూసుకుని పైపులు పాతి పైపులకి అయితే మెస్ కడతాను అనమాట. సో ముందు ఇప్పుడు అయితే పైపులు ఇది గుడ్డ అయితే తిప్పేసి వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో చూడండి పూర్తి చూడండి. మీకు వర్క్ మొత్తం ఎలా చేసాను, ఈ రోజు ఎంతవరకు చేసాను అదే పూర్తి చేపిస్తాను, కోల్ కూడా చేపిస్తాను. సో ఏదో కష్టపడి ఆ క్లాత్ తిప్పేసాను అనమాట. ఈ మధ్యలో మనం వర్క్ చేయట్లేదు కానీ అదే ఏమి పని గట్టి వెళ్ళట్లేదు అనమాట. ఇంకా మన ఆటో గురించే కాబట్టి ఆటో మీద పెద్ద కష్టం ఉండదు కదా, కూర్చొని చేసే పని కాబట్టి. ఇది ఏంటంటే ఇంక ఈ పనులు అలవాటు తప్పిపోయినాయి. ఈ క్లాత్ తిప్పేటప్పటికే ఇంకా ఆయుసం వచ్చేస్తుంది. సో ఏదో క్లాత్ మొత్తం తిప్పేసాను. వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎక్కడ తిప్పేయండి అన్నది. సో ఇది కొంచెం ఉంచాను అనమాట. ఈ పాక దగ్గర మన పాక ఇది ఉన్న కొంచెం ప్లేసుల దగ్గర అయితే కొంచెం ఉంచాను. పూర్తి వర్క్ చేసినప్పుడు ఇప్పుడు అందరికి కనబడిపోద్దని. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకంటే కాలువ పక్కనే ఉంటది అనమాట మనకి. చూసారు కదా, కర్రలు కూడా చాలా మట్టుకు కర్రలు అయినా పోయినాయి. దాని గురించి ఇంకా అవి తీసేసి పట్లు గట్టగా పాతినప్పుడు ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి ఇంకా అన్ని తీసి పైపులు పెడదాం అనుకుంటున్నాను. ఇంకా చెట్లు కూడా చిరాగ్గా కూడా నరికేయాలి ఇప్పుడు. దానివల్ల ఏంటంటే కొంగలు వచ్చేస్తున్నాయి అనమాట. కొంగలు వచ్చేసి గూళ్ళు గట్ట పెట్టేసి ఎరిగేసి స్మెల్ వచ్చేస్తుంది. అలా ఉన్నా కానీ మన కోళ్ళకి జబ్బులు వచ్చేస్తాయి. సో ఇప్పుడు అవి కూడా క్లీన్ చేసేస్తాను మొత్తం. సో ఒక్కనే ఉన్నాను కాబట్టి వర్క్ చేస్తూ వీడియో తీయడానికి అవ్వట్లేదు. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకో వీడియో పెడతాను. ఇప్పుడు ఈ వీడియో అయితే ఎక్కడ తాపేస్తాను అనమాట. ఈ రోజు వర్క్ మొత్తం చూపించి మీకు ఇంకా వీడియో ఇక్కడ ఈ రోజు తాపేస్తాను. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ఇంకో వీడియో పెడతాను. అండ్ ఇప్పుడైతే ఇంకా మన కోళ్ళు చూపిస్తాను ముందు మీకు. ఇదిగోండి, ఇది ఆల్రెడీ వీడియో కొంచెం చూసి ఉంటారు కదా. దీనికి కాలు పొట్లు ఉన్నాయని చెప్పాను. ఇది డోర్ ఓపెన్ చేసి ఉన్నా కానీ ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు అనమాట, కుక్కలకు భయపడిపోయి. సో దీంట్లోనే ఉంటది ఈ మేత గట్ట అన్ని ఎనీ టైం మన దొడ్లో ఉంటాయి కాబట్టి వచ్చి తింటా ఉంటాయి. బయటకు వచ్చి తినేసి వాటర్ ఉన్నాయి, తినేసి వెళ్ళిపోయి ఇక్కడే ఉంటుంది. దీంట్లో నుంచి బయటకు రావట్లేదు. ఇంకా కుక్కలు బాగా బెదిరిపోయింది. అలా భయపడటం వల్ల మనకి పుంజ అయితే మిగిలింది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి మన కుక్కలు వచ్చినాయని చెప్పాను కదా. ఇదిగోండి కుక్కలు వచ్చి మొత్తం ఈకలు, మన కోడికలు మొత్తం కోళ్ళని పట్టుకుపోయినా కుక్కలు వచ్చేసి ఆ క్లాత్ చిరిగిపోవడం వల్ల బయట నుంచి కుక్కలు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం మెసేజ్ చేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు. ఇంకా ఇంక్యుబేటర్లో మనకి పిల్లలు వచ్చినాయి చెప్పాను కదా. అప్పుడైతే మనం సరిగ్గా చూసుకోలేదు, కోళ్ళని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఎందుకంటే ఇది ఒకటే మిగిలింది. ఇంక దీనికి కూడా ఇంకా మేత వేసి వాటర్ పెట్టేసి ఇంకా ఎనీ టైం అలా ఉంచేసేస్తున్నాను. లోపలే ఉంటుంది ఇంకా. ఇంక ఈ గూడు అయితే ఖాళీ అయిపోయింది. సో అప్పుడైతే ఇంకా పెట్టని చూపించాను కదా, అది కుక్కలు పట్టేస్తున్నాయి ఆల్రెడీ దాన్ని అని చెప్పి పెట్టను కూడా చాలా వీడియోలు పెట్టాను. ఒకటి కాదు, షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా చూపించాను. దాన్ని కాల్ పోయింది. నేను దగ్గర ఉండటం వల్ల కుక్కను కొట్టాను. కుక్క ఆల్రెడీ అప్పటికే పెట్టేసుకుంది, దాన్ని కాల్ పోయింది. ఇంక దాన్ని చాలా రోజులు అయిపోయాను. మళ్ళీ కుక్కలు వచ్చి మళ్ళీ ఎత్తుకుపోయినాయి అన్నమాట. ఇప్పుడు అది లేదు. అప్పుడు మొన్న ఫుల్ వీడియోలో ఇంకో 2 పిల్లలు చూపించింది కదా, 2 పిల్లలని పెట్టని చూపించిన. ఇప్పుడు అవి ఉన్నాయి అనమాట. అవి ఎలా వదిలేండి, నేను దగ్గర అని చెప్పి అలా వదిలేను అనమాట. అవి ఉన్నాయి. అవి 2 కూడా పుంజు పిల్లలు అనుకుంటున్నాను. ఇప్పుడు వాటిని లైన్ చేసి చుట్టూరు మెస్ చేసి మొత్తం మన ఫామ్ అంతా నీట్గా మళ్ళీ తయారు చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఈ పుంజ అయితే ప్రస్తుతానికి ఇంకా పండగకి పని చేయదు అనుకుంటున్నాను. పని చేయదు, కాల్ బొట్లు ఎక్కువగా ఉన్నాయి దానికి. అయితే ముదిరిపోయింది కదా, ఇంకా ఎన్ని మెడిసిన్ వాడిన పని చేయదని చాలా మంది చెప్పారు. అలాగే లైన్ అవ్వట్లేదు. అదే ఇంకా దాని పండగ పని చేయదు. మొత్తం మనం ఫామ్ మొత్తం నీట్గా మళ్ళీ చేసుకున్నాక మళ్ళీ ఫ్రెష్గా కోళ్ళు తెచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఈ 2 కోడి కూడా చూపిస్తాను చూడండి. 2 పిల్లలు ఉన్నాం. 2 పిల్లలు వదిలేను. ఎక్కడికి వచ్చినాయి, మ్యాక్సిమం ఇటే వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళాలో కుక్కలకు భయపడిపోయి కోళ్ళు కూడా ఎక్కడ బయటకు వెళ్తలేదు అనమాట. అంటే ఇక్కడే ఉన్నట్టున్నాయి. సౌండ్ అని పడుతుంది. ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి ఆ 2 పిల్లలు. ఈ పెట్ట ఇప్పుడు మనం క్లాత్ తిప్పాం కదా, దాంట్లో నుంచి పురుగులు గట్ట వచ్చినట్టున్నాయి. బయటగా పురుగులు తింటున్నాయి. అటు వెళ్ళిపోయి అటు చూపిస్తాను. సో ఇదిగోండి ఈ 2 పిల్లలు పెట్ట ఉన్నాయన్నమాట. ఇప్పుడు అయ్యే ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి. ఇవే మన కోళ్ళు. ఇదనమాట ఈ పిల్ల ఒకటి అండ్ ఈ పుంజు ఒకటి, లోపల కదా పుంజు ఒకటి. ఈ 2 పిల్లలు పెట్ట చూసారు కదా. ఈ చిన్న పిల్ల ఒకటి అండ్ కాలు పొట్లు వచ్చినాయి చెప్పిన కదా, పుంజు ఒకటి. ఇంకా 2 పిల్లలు పెట్టతో పాటు 2 పిల్లలు ఉన్నాయి అనమాట. అవే ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి. కోళ్ళు అయితే ఇంకేమీ లేవు. సో వీటినైనా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇంకా మెసేజ్ చేస్తే మనకి ఇప్పుడు మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఏముండదు. చుట్టూరు మెసేజ్ చేసి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఫ్రెష్గా.
అప్పుడు తెస్తాను అనమాట. కోళ్ళని వరుగులు గట్ట తెచ్చి అప్పుడు వాటితో ఇంకా మన ఫామ్ అనేది రెడీ చేస్తాను. అండ్ ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేసి, ఈ రోజు మనం పని అంతా వీడియో తీయాలని మనకి వీడియో తీస్తూ పని చేయడానికి అవుతుంది అనమాట. ఇంక అంతే, ఈ వీడియో ఇక్కడ ఆపేసి వర్క్ స్టార్ట్ చేసి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒక మొత్తం అంతా నీట్గా మొత్తం క్లీన్ చేసి కోళ్ళు వేసి అప్పుడు మీకు మళ్ళీ ఇంకో ఫుల్ వీడియో పెడతాను. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తాను. ఇంకా అలాగే చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు చివరకు చూడాలి. సో అలా ఫుల్గా చూడడం వల్ల ఏంటంటే మనకి వ్యూస్ పెరుగుతాయి అనమాట, గ్రోత్ బాగుంటుంది వీడియోకి. సో అందుకని మన కోళ్ళ గురించి వీడియో పెట్టాను, చాలా మంది చూసారు. అప్పుడు నాకు ఉన్న వీడియోలో ఫుల్ వీడియోలో ఫస్ట్ 1K వ్యూస్ దాటింది ఏదైనా అదే ఫుల్ వీడియో అదే అనమాట. 1K వ్యూస్ దాటిని ఒక్కదానికే దాటిని పెట్టిన ఫుల్ వీడియో చాలా పెట్టాను. ఆ వీడియో ఒకదానికే మనకైతే 1K దాటింది అనమాట. సో అందుకని మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియో తీసిన కోళ్ళ గురించి. అప్పుడు చాలా మంది అడిగారు ఇంకా దొడ్డి సరిగ్గా చూపించలేదని. మ్యాక్సిమం ఈ రోజు మొత్తం అంతా కవర్ చేసాను, మ్యాక్సిమం మొత్తం అనేది తీసాను, కోళ్ళు కూడా అన్ని చూపించేసాను. సో సరే మరి ఇంకా లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. మీరు ఎలాగే దాన్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా అప్డేట్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా ఉన్నా కానీ నాకైతే మెసేజ్ చేయండి. మెసేజ్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, మ్యాక్సిమం అందరికీ ఇస్తున్నాను, ఎవరు కూడా రిప్లై ఇవ్వకుండా ఏముంటలేదు. సరే ఇంకా ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మా వీడియోలు వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకా.